మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ కూడా తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా? రండి, మనం దేవుని వాక్యంలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ రోజున మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశం ఏంటంటే జాగ్రత్తగా చూచుకోండి. ఇది మనం వినబోతున్నాం. జాగ్రత్తగా చూసుకోండి. చూసుకుంటానే ఉన్నాం పాస్టర్ గారు, జాగ్రత్తగా అంటారా? ఏం చూసుకుంటున్నారు? మీ డబ్బుని జాగ్రత్తగా చూసుకుంటున్నారా? ఎక్కడికైనా పోతుందేమోనని, మీకు నష్టం రాకుండా మీ లాభాన్ని మీ వ్యాపారంలో జాగ్రత్తగా చూసుకుంటున్నారా? మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారా? అనారోగ్యం రాకూడదు, ఆరోగ్యంగా ఉండాలని జాగ్రత్తగా చూసుకుంటున్నారా? లేక మీ బంగారాన్నో మీ వెండినో లేదా మీరు చేసే ఉద్యోగాన్ని అది మిస్ అవ్వకూడదని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారా? లేదా మీకున్నటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయి కదా, ఒక కంప్యూటరో లేకపోతే ఫోను, ఎక్కడా కూడా మిస్ అవ్వకూడదు, కింద కూడా జారి పడకూడదు అన్నంతగా జాగ్రత్తగా చూసుకుంటున్నారా? మంచిదే. ఇప్పుడు నేను చెప్పింది ఏదైనా జాగ్రత్తగా చూసుకోవద్దనేం కాదు, కానీ ఇది మాత్రమే మీరు జాగ్రత్తగా చూసుకుంటే మీకు వచ్చే ప్రయోజనం ఏమీ పెద్దగా ఏమీ లేదు. ఏదో భౌతికపరమైనటువంటి కొంత ఈ జాగ్రత్తను బట్టి కొంచెం మేలు కలిగినట్టు ఉంటుందేమో, కానీ స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా మీకు కలిగే లాభం ఏమీ లేదు. ఇప్పుడు వరకు నేను చెప్పిన దాంట్లో పెద్దగా ఏమీ లేదు అనకూడదు, నేను అసలేమీ లేదు. ఇప్పుడు మనం ఈ డబ్బునో లేకపోతే వెండి బంగారాలు లేకపోతే ఒక మొబైలో లేకపోతే ఆరోగ్యాన్నో, వీటి ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి వీటికి సంబంధం ఏమీ లేదు. కానీ చూసుకోవాల్సిందే. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, నష్టం రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కాస్త మన దగ్గర ఉన్న వస్తువులు పడిపోకుండా అవి జాగ్రత్తగా చూసుకోవాల్సిందే, వద్దని కాదు. కానీ ఆధ్యాత్మికమైన జీవితానికి వీటిని జాగ్రత్తగా చూసుకోవటం ద్వారా కలిగే లాభం ఏమీ లేదు. మరి ఏం చూసుకోవాలి జాగ్రత్తగా అంటే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలట. ఆ మాట 119వ కీర్తనలో 9వ వచనంలో ఇలా రాస్తుంది: యవ్వనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ఎంత చక్కటి మాట అండి! నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకోవాలంట. దేవుని వాక్యాన్ని బట్టి నడతలు జాగ్రత్త చేసుకోవాలి. ప్రియులారా, ఎంత చక్కని మాటో చూడండి. యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారు? నీ వాక్యాన్ని బట్టి దానిని జాగ్రత్తగా చూసుకోవటం. నిజంగా దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు, చదివేవారు వారి నడతలను కూడా జాగ్రత్తగా చూసుకుంటారు. ఈ ఉదయకాల మన్నాలో నేను మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదువుతున్నారా? దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారా? దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదువుకుంటూ చూసుకుంటూ ధ్యానిస్తూ వర్ధిల్లుతున్నారా? తద్వారా మీ నడతలు కూడా మీరు జాగ్రత్తగా చూసుకున్నవారు అవుతారు. మీ నడతలు కూడా మీరు కనిపెట్టుకున్నవారు అవుతారు. ఈ రోజున దేవుని వాక్యం దగ్గర గడిపే వారి సంఖ్య చాలా తగ్గిపోతుంది. అసలు లేరు అని చెప్పకూడదు, కానీ తగ్గిపోతుంది. దేవుని వాక్యాన్ని చదివేవారు లేరు, ధ్యానించేవారు లేరు. అందుకే చాలామంది కూడానండి అబద్ధ బోధకుల యొక్క మోసంలో పడిపోయారు. కారణం ఏంటంటే వాక్యం చదవరుగా విశ్వాసులు, అందుకే వారు ఏది చెప్పినా నమ్ముతారు. అట్లా దెబ్బతినిపోయారు. ఏది చెప్పినా నమ్మేస్తారు. ఎందుకంటే వాక్యం చదవరు, వాక్యాన్ని చూసుకోరు, ఏం చేయరు.
ప్రియబిడ్డ, అందుకే ఈ వాక్యంలో రాసి ఉంది, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకోవటం ద్వారా మీ నడతలను శుద్ధిపరుచుకుంటారన్నాడు. దేవుని వాక్యమే మనకు అర్థం. దాన్ని బట్టి మన నడతల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక దైవజనుడిగా నేను త్వరగా ముగించే ముందు అంటున్నాను, వాక్యాన్ని చదవండి, జాగ్రత్తగా చూసుకోండి, ధ్యానం చేయండి. మీ నడతలను కూడా చాలా జాగ్రత్తగా కనిపెట్టుకున్నవారు, చూసుకున్నవారు అవుతారు. తద్వారా ఏమైంది అంటే పరిశుద్ధత మనిషికి వస్తుంది. యవ్వనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు అన్నాడు. నడతలన్నీ శుద్ధిపరచబడతాయి, పరిశుద్ధత కలుగుతుంది. దేవుని వాక్యాన్ని బట్టి పరిశుద్ధత. దేవుని వాక్యాన్ని బట్టి మాత్రమే ఒక వ్యక్తి పరిశుద్ధుడిగా ఉండగలుగుతాడు. కనుక దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవటం నీకు పరిశుద్ధతలోకి నిన్ను నడిపిస్తుంది. నువ్వు పశ్చాత్తాపడతావు, యేసయ్యను ఆశ్రయిస్తావు, యేసు రక్తాన్ని ఆశ్రయిస్తావు. యేసు రక్తం నీ హృదయాన్ని కడిగేస్తుంది. దేవుని వాక్యము, యేసయ్య రక్తము నిన్ను పరిశుద్ధపరుస్తుంది. నువ్వు పరిశుద్ధుడిగా జీవించటానికి దేవుని వాక్యం కారణమవుతుంది. తద్వారా ఏం జరిగిద్ది అంటే, యోహాను రాసినటువంటి 3వ పత్రికలో ఒక అమూల్యమైనటువంటి మాట ఇలా ఉందండి. దైవజనుడైన యోహాను గారు రాసినటువంటి 3వ పత్రిక 2వ వచనం, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఆత్మలో వర్ధిల్లుతాం. నడతలన్నీ పరిశుద్ధపరచబడితే దాని అర్థం ఏంటంటే ఆత్మలో వర్ధిల్లుతున్నాం. తద్వారా అనేకమైనటువంటి రీతులుగా మనం ఆశీర్వదింపబడుతున్నాం. ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో మనం వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉంటాం. అటు ఆధ్యాత్మికంగా దీవించబడతాం, భౌతికంగా కూడా బాగుంటాం. దీన్ని జాగ్రత్తగా చూసుకోవటం కాదు, వద్దని కాదు, కానీ మీరు దేవుని వాక్యాన్ని చదువుతూ మీ నడతలను జాగ్రత్తగా చూసుకోండి. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మీ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోండి. పరిశుద్ధతలో ఎదగండి. తద్వారా కలిగే అనేకమైన ఆశీర్వాదాలు, దీవెనలు నిండుగా మీరు పొందుతారు. అట్టి కృపా, దీవెన, సమృద్ధి నిండారులుగా మీ అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, జీవాధిపతి, మీ కొందనాలయ్యా. వెతబడిన చక్కని సందేశం మీ బిడ్డలకు దీవెనకరంగా మీరు మార్చండి. మీ ఆశీర్వాదం, మీ దీవెన సమృద్ధిగా దయచేయండి. మొదట ఆత్మలో వర్ధిల్లాలి, అన్ని విషయాల్లో వర్ధిల్లాలి, నడతలు జాగ్రత్తగా చూసుకోవాలి. దేవా, నీ వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవటం ద్వారా మన నడతలను కూడా జాగ్రత్తగా చూసుకోగలం. వాక్యంలో మీ పిల్లలు ఎదుగునట్లు, ఆనందించినట్లు సహాయం చేయండి. తద్వారా అన్ని విషయాల్లో ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం కదా. అన్ని విషయాల్లో మీ బిడ్డలను వర్ధిల్లింపచేయండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీ తోడై ఉండును గాక. ఆమేన్. కలుసుకుందాం ఉదయకాల మన్నా.